హలో అండి అందరికీ. ఇప్పుడైతే మేము రెడీ అయ్యామండి. సాయంత్రం వచ్చేసి 5:30 అట్లా అవుతుంది. ఎలక్షన్స్ రోజు వంశీ అయితే బయటికి తీసుకెళ్ళమంటే వెళ్దాం పదండి అన్నారు. ఇంకా మేము అయితే రెడీ అయిపోయాము. మేము వచ్చేసి విశాల్ మార్ట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. మా ఇంటి దగ్గర నుంచి బందర్ వెళ్ళాలంటే చాలా దూరం. మాకు అలవాటు అయిపోయింది. మేము పెడన్ మీద నుంచే బందర్ వెళ్ళాలి. కొత్తగా వెళ్ళే వాళ్ళకైతే దూరం అనిపించింది. మాకైతే బందర్ ఇంకా అలవాటు అయిపోయింది. మాకు ఎలాంటి పెద్ద అకేషన్ ఉన్నా సరే, ఎలాంటి షాపింగ్ చేయాలన్నా సరే మేము బందరే ఇంకా వెళ్ళాల్సింది. మేము ఇంకా సామాసు అవన్నీ ఉంటాయి ఇంకా అక్కడే. ఇంకా అదే ఇంకా మాకు బందరే. ఇంకా ఇప్పుడు వచ్చేసి మేమైతే విశాల్ మార్ట్కి అయితే వచ్చేసాము. చిన్న నుంచి పెద్ద వరకు ఏజ్ గ్రూప్ అయితే ఉంటుంది. పెద్దవాళ్ళకి కూడా ఉంటాయి. బట్టలు అయితే చాలా బాగుంటాయి క్వాలిటీగా. 99 రూపీస్. చాలా బాగుంటాయి అఫోర్డబుల్గానే. కొంచెం అయితే పెట్టచ్చు మనీ. 99 రూపీస్కి ఏమొస్తున్నాయి? 99 రూపీస్కి అసలు ఏమొస్తున్నాయి ఈ రోజుల్లో వచ్చేసి. బాగుంటాయి, క్వాలిటీ కూడా బాగుంటుంది. అన్ని గ్రూప్స్ వాళ్ళకి, ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా ఉంటాయి. 0 to 3 months కూడా ఉంటాయి. అది వచ్చేసి 80 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతాయి. అసలు ఎంత క్వాలిటీగా ఉంటాయి అంటే పెద్ద పెద్ద పార్టీ వేర్ డ్రెస్సెస్ కూడా ఉంటాయి. మేము ఎప్పుడు తీసుకోలేదండి. అసలు ఏ చిన్న అకేషన్ ఉన్నా సరే నేను కాటనే ప్రిఫర్ చేస్తాను. చాలా బాగుంటాయి. వీళ్ళకి కూడా కంఫర్ట్గా ఉంటాయి. ఇంకా మేము ఎప్పుడు విశాల్ మార్ట్కే వెళ్తాము. ఇప్పుడైతే నేనైతే వీళ్ళకి అసలు ఏమీ తీసుకుంటలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ మొన్న షాపింగ్ చేశాను. అప్పుడు తీసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ బాబు కోసం అయితే షాపింగ్ అయితే చేస్తున్నాము. వాడి కోసమే తీసుకున్నాం బట్టలు అనేది. మా కోసం మేమేం తీసుకోలేదు, పిల్లల కోసము. చాలా బాగుంటాయి. ఎవరైనా ఒకసారి ట్రై చేయండి. నేను క్లిప్ అనేది లాస్ట్లో యాడ్ చేస్తాను అసలు ఏం తీసుకున్నాను ఏంటి అని. ఇప్పుడైతే మేము ఫిష్ మార్కెట్కి వచ్చాము. ఇక్కడ వచ్చేసి ఇది బందర్ ఫిష్ మార్కెట్. ఈరోజు ఎలక్షన్ కాబట్టి జనాలు ఎవరూ లేరు. మేమైతే చేపలు అయితే తీసుకున్నాము. మళ్ళీ మేము రేపు మార్నింగే వెళ్ళిపోవాలి. ఎందుకంటే మాకు ట్రైన్ బుక్ అయిపోయింది. మేము ఒక చేపలు ఒకటి తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి అన్నీ ఉంటాయి కానీ ఈరోజైతే మార్కెట్ అయితే లేదు. చాలా బాగుంటాయి ఇక్కడ చేపలు. ఫ్రెష్గా కూడా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మట్టి కొండలో అన్నీ తయారవుతాయి. ఇక్కడ నుంచే కొనుక్కెళ్తారు. కొంచెం ఇక్కడ వచ్చేసి కొంచెం ప్రైస్ తక్కువగా ఉంటుంది. అదే బయట తీసుకుంటే ఇంకా ఎక్కువే ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి మా వాడికి నేను అసలు ఏం తీసుకున్నాను ఏంటి అనేది చూపిస్తున్నాను. ఇది వచ్చేసి 150 రూపీస్ పడింది. ఇంకా అన్నీ 99 రూపీసేనండి. ఎవరైనా ఒకసారి ట్రై చేయండి. విశాల్ మార్ట్లో బట్టలు చాలా బాగుంటాయి. ఇంకా 99 ఒక్కొక్క సెట్ 99 రూపీస్. నేనైతే అంటే ఈ మంత్కి సరిపడాయి తీసుకున్నాను. నెక్స్ట్ మంత్కి కూడా సరిపడాయి తీసుకున్నాను. వాడు ఈ మంత్లో వేసుకునే కొన్ని, నెక్స్ట్ మంత్కి కొన్ని. 99 రూపీస్ అసలు చాలా బాగున్నాయి. నేను లాస్ట్లో ఒకటి అదే మా మావయ్య వాళ్ళ అబ్బాయికి కూడా ఆడపిల్ల పుట్టింది. వాళ్ళకి కూడా ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను. అది ఇంకా బాగుంటుంది అసలు. ఒకటైనా అది ఎంత 200 ఎంతో పడినట్టుంది. ఇది వచ్చేసి 99 రూపీసేనండి. వాడికి వచ్చేసి నేను 10 జతల దాకా తీసుకున్నాను. ఇంకా తీసుకోవాలనిపిస్తుంది కానీ ఇంకా ఎందుకులే మళ్ళీ వాడు ఎదుగుతాడు అని. మా పిల్లలకైనా నేను ఎక్కువ తీసుకోనండి. ఇలాగే తీసుకుంటాను, మళ్ళీ వేస్తాను, కొన్ని రోజులకి తీసేస్తాను. ఇప్పుడైతే వీళ్ళు ఎదిగే పిల్లలు కదా, ఏం తీసుకున్నా అంత సెట్ అవ్వవు. మేము కూడా ఎక్కువ 2000 3000 పెట్టి బట్టలు ఏం తీసుకోండి. ఎప్పుడు ఇలాంటివే తీసుకుంటాను. సింపుల్గా జర్నీ చేయడానికైనా ఇంకా ఎలా అయినా బాగుంటాయని. మేమైతే ఇప్పుడు ఎక్కువ ఇవే వాడతాను. నేను బయటికి వెళ్ళినా కానీ ఇవే కంఫర్ట్గా ఉంటాయి. నాకైతే ఇవే నచ్చుతాయి. కొంచెం కంఫర్ట్ చూసుకుంటాను. వాళ్ళు ఈ బట్టలు కాకుండా ఏదన్నా వేసినా సరే కొంచెం వాళ్ళకి ఇచ్చింగ్ లాగా అనిపిస్తుంది. తీసేసేదాకా ఊరుకోరు. ఇంకా వాళ్ళు ఇంకా ఎప్పుడు కాటనే ప్రిఫరింగ్. ఇంకా మేమైతే ఇదేనండి షాపింగ్ చేసింది విశాల్ మార్ట్లో. చాలా బాగుంటాయి. ఒకసారి ఎవరైనా ట్రై చేయండి. ఒకసారి వెళ్తే మీకు కూడా తెలుస్తుంది వాటి గురించి. ఇప్పుడైతే ఇంకా ఇదేనండి మా షాపింగ్ విశాల్ మార్ట్లోది. ఇది లాస్ట్ డ్రెస్ అండి. తనకు తీసుకున్నానని చెప్పాను కదా, ఇది ఇదేనండి. 200 ఎంత పడినట్టుందో. చాలా బాగుంది క్వాలిటీ కూడా. దీనికి ప్యాంట్ కూడా వచ్చింది. ఒకసారి చూడండి. ఎవరైనా సరే విశాల్ మార్ట్లో ఒకసారి ట్రై చేయండి బట్టలు అనేది. ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.